ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49 4 ఓవర్లలో 241 పరుగులకు కుప్పకూలింది. 244 పరుగుల సాధారణ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు ఆశించిన శుభారంభం దక్కలేదు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించడం భారత్‌కు కలిసొచ్చింది. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న వికెట్ పై హిట్ మ్యాన్ ఆరంభం నుంచే తనదైన శైలిలో చెలరేగాడు. క్రీజుల్లో కాసేపే ఉన్న ఓ భారీ సిక్స్ తో పాటు బౌండరీలు బాది భారత ఇన్నింగ్స్ ను ఘనంగా ప్రారంభించాడు. రోహిత్ శర్మ 15 బంతుల్లో 3 ఫోర్లు, 6 తో 20ను షాహిన్ షా అఫ్రిది స్టన్నింగ్ యార్క్ తో క్లీన్ బౌల్ చేశాడు. రోహిత్ శర్మ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత శుభ్మన్ గిల్ తో కలిసి విలువైన పార్ట్నర్షిప్ నెలకొల్పిన కోహ్లీ ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తో కలిసి మ్యాచ్ విన్నింగ్స్ భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ క్రమంలో కోహ్లీ 111 బంతుల్లో 7 ఫోర్లతో సరిగ్గా 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే ఆ సెంచరీ అంత ఈజీగా దక్కలేదు. మ్యాచ్ ను ఒక పక్క ఆడుకుంటూ స్కోర్ బోర్డ్ ను పరిగెత్తించిన కోహ్లీ 80 పరుగుల వద్దకు చేరుకున్నాక పాకిస్తాన్ కుట్ర పన్నింది. మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు, కోహ్లీని సెంచరీ చేయనివ్వకూడదు అని డిసైడ్ అయింది. గెలుపుకు 15 పరుగులు అవసరం, కోహ్లీ సెంచరీకి 13 పరుగులు అవసరం. అంతే, వరుసగా 2 వైళ్లు వేసి కుట్రను బహిరంగంగా చూపించారు. కీపింగ్ లో రిజ్వాన్ కూడా మిస్ చేశాడు. ఈ పరిస్థితిని పగబట్టిన కోహ్లీ తనను కింగ్ కోహ్లీ అని ఎందుకు పిలుస్తారో అర్థమయ్యేలా చేశాడు. 10 పరుగులు అవసరమయ్యే సమయంలో 2 డబుల్స్ తిరిగి 6 పరుగులయ్యేలా చేశాడు. ఇంకా సెంచరీకి 2 పరుగులు అవసరమయ్యే దశలో ఒక అందమైన 4 కొట్టి సెంచరీ పూర్తి చేసి పాకిస్తాన్ మౌనంగా మార్చేశాడు. కింగ్ తోనే ఆటలా అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఏమైనా కోహ్లీ వర్సెస్ పాకిస్తాన్ అంటే వచ్చే కిక్ కి మించినదేమీ ఉండదు. ఈ మ్యాచ్ కూడా అందుకు ఒక ఉత్తమ ఉదాహరణగా నిలిచింది.